పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని ఎన్డీపీసీ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నాయకులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారత రాజ్యాంగానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పెండ్యాల మహేష్ మాట్లాడుతూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని రోడ్డుపై హంగామా చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చాలని గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సమయంలో పుట్ట మధు ఎక్కడ ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. న్యాయవాదుల దంపతుల హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక క్రిమినల్ రక్తసిక్తమైనటువంటి నీ చేతులతో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నీతుల అరేవో పుట్ట మధు ఆపరా నీ ఏతులు మాకు రావా బూతులు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం దొక్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి పైన అదేవిధంగా మన ప్రియతమ నాయకులు ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారి పైన అదేవిధంగా పోలీస్ అధికారుల పైన ఒక రౌడీ ఒక గుండా ఇష్టానుసారం మాట్లాడినటువంటి వాక్యాలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మేము సూటిగా ఇవాళ పుట్ట మధును ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ శ్రీధర్ బాబు గారిని ఉద్దేశించి 3 ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి అడుగుతున్నావు కదా, నువ్వు దొరల మోచేతి నీళ్ళకు అలవాటు పడి దొరల గడీల దగ్గర కాపలా కాసే ఓ కుక్క ఇవాళ కేసీఆర్కు ఉన్నటువంటి ఓట్లన్నీ ఇవాళ కేసీఆర్ వర్గానికి ఉన్నటువంటి ఓట్లన్నీ ఇవాళ నువ్వు దొర మోచేతి నీళ్లు దాకి దొర బొక్కల దొరల ఎంగిలి మెతుకులకు అలవాటు పడి ఇవాళ బహుజన వాదం ఎత్తుకుంటే ఇవాళ బహుజనులు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ బహుజనుల కోసం భారతదేశాన్ని ఏకతాటి మీదకి తీసుకురావడం కోసం భారత్ జోడో యాత్ర చేసినటువంటి ఇవాళ రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఇవాళ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని అడుగుతా ఉన్నాం. నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం మార్చాలని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడినప్పుడు ఏ బొక్కలో పడుకున్నామని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ నిన్న మంతనిలో ఇవాళ పూజారి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి మీద 2020 సంవత్సరంలో 2022 సంవత్సరంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసులు నమోదైనాయి. నిన్న ఒక వ్యక్తి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో నువ్వు ప్రచారం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఆత్మహత్యకు గురి అయితే దాని పట్ల అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే అదేదో జరగరాని తప్పిదం జరిగినట్టు ఒక ప్రొఫెసర్ను లేకపోతే ఒక సామాజికవేత్తను అరెస్ట్ చేసినట్టు నిన్న రోడ్ల మీదకి వచ్చి నానా యాగి చేసినటువంటి పుట్ట మధును మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇవాళ శ్రీధర్ బాబు గారి పట్ల వాళ్ళ సోదరుడు శ్రీనిబాబు గారి పట్ల అదేవిధంగా వారి సతీమణి పట్ల కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వారి సతీమణి సివిల్స్ ఎగ్జామ్స్ రాసి ఒక ఐఏఎస్ ఉద్యోగం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పట్ల ఒక రౌడీవి ఒక గూండావి ఒక మోసకారివి ఒక 420వి ఒక మర్డరిస్టువి ఇవాళ న్యాయవాదుల హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తివి నువ్వు. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో నీ హయాంలో మంతని మధుకర్ హత్య కానీ శ్రీలం రంగయ్య లాకప్ డెత్ కానీ ఏ విషయంలో నువ్వు చర్చకు వస్తావోరా మేము బహిరంగ సవాల్ విసురుతా ఉన్నాం. దమ్ముంటే చర్చకురా. మీ 10 సంవత్సరాల హయాంలో ఏ విధమైనటువంటి హత్యలు జరిగినాయి మంతనిలో? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ రకమైన అభివృద్ధి జరుగుతూ ఉన్నది? ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఉన్నామని ఇవాళ నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నడి రోడ్డు మీద నీ బట్టలు ఉడదీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ శ్రీధర్ బాబు గారి పట్ల మాట్లాడిన వాక్యాలను వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా సిపి గారి మీద అంబర్ కిషోర్ జా గారి మీద ఉద్దేశించి మాట్లాడిన ఇవాళ ఐపీఎస్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తివి. నీకున్నటువంటి చదువుతోటి కనీసం హోమ్ గారు కూడా సాధించలేని ఒక చదువు రాని దద్దమ్మవు నువ్వు. ఇవాళ ఒక బీసీ బిడ్డ ఏసీపీ రమేష్ గారు అదేవిధంగా సిఐ ఒక బీసీ బిడ్డ ఇవాళ బహుజనవాదం గురించి మాట్లాడే నువ్వు బీసీ బిడ్డల పట్ల మాట్లాడుతున్న వాక్యాలు ఇవాళ దొర దగ్గర నేర్చుకున్న అహంకారానికి నిదర్శనం. రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా నీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ పుట్ట మధు.